అండి అందరికీ. వెల్కమ్ టు మేరాజ్ బ్లాగ్స్ అండి. ఈరోజు మీకు ఎండు చేపలు నత్తలు అంటారు కదండి, అవిను కోడిగుడ్లు ఎలా చేయాలో కర్రీ చేసి చూపిస్తానండి నా స్టైల్లో. దానికోసం శుభ్రంగా కడిగిన నత్తలు, కోడిగుడ్లు, తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అండి. తర్వాత దానికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, కొంచెం గరం మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, చివరిలో కొంచెం కొత్తిమీర అండి. ఇప్పుడు మీకు ప్రాసెస్ చేసి చూపిస్తానండి. ముందుగా ఒక స్టీల్ ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అండి, ఫస్ట్ అయితే ఎండు చేపల్ని ఫ్రై చేసుకోవాలండి. ఎండు చేపలు ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఎగ్స్ని ఫ్రై చేసుకుందామండి. అదే ఆయిల్లో ఎగ్స్ కూడా ఫ్రై చేసుకోవాలండి. ఎగ్స్ కూడా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఫ్రై అవ్వాలండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మసాలా కూడా ఫ్రై అయిపోయిందండి. ఇందులో ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా కూడా వేసేసుకోవాలండి. బాగా కలుపుకోవాలండి. తర్వాత ఇందులోనే ఫ్రై చేసుకున్న ఎగ్స్ని, ఫ్రై చేసుకున్న ఎండు చేపల్ని, నత్తలను వేసేసుకోవాలండి. ఇందులో మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇట్లా కలిపేసుకోవాలండి. తర్వాత ఇందులో గ్లాసు వాటర్ పోసుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలండి కర్రీని. కర్రీ ఉడికిపోయిందండి. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకున్నామండి. ఇంతేనండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.